వెల్కమ్ టు వేవ్స్ మీడియా. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ రెడ్డిపాలెం నందు ఎన్ఆర్టీఆర్ భరోసా స్పాంజ్ పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసిన ప్రతిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనులు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో కూటమి ప్రభుత్వం పెన్షన్దారులకి ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చామో 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేయడం, 3,000 రూపాయల వికలాంగుల పెన్షన్ 6,000 చేయడం, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నటువంటి అభాగ్యులను ఆదుకోవడానికి 10,000 రూపాయలు, అదేవిధంగా మంచము దిగకుండా తల్లిదండ్రులు అన్నదమ్ముల సేవలోనే జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మోస్ట్ డిసడ్వాంటేజ్ అభాగ్యుడు అని చెప్పచ్చు. అటువంటి అతనికి కానీ ఆమెకు కానీ నెల 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అన్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేనటువంటి పెన్షన్లు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇస్తున్నందుకు మనం అందరూ గర్వపడాలి, ఆయనకు రుణపడాలి. ఈరోజు ముఖ్యంగా భర్తలు కోల్పోయినటువంటి చెల్లెమ్మలు కానీ అక్కలు కానీ, అదేవిధంగా భార్యను కోల్పోయినటువంటి అన్నయ్య కానీ తమ్ముడు కానీ, వాళ్లకు 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో అయ్యా మా భార్య చనిపోయింది, మాకు పెన్షన్ రెన్యువల్ చేయండి అని కాళ్ళ వేళ్ళ పడి వేడుకున్నా కూడా, అదేవిధంగా నా భర్త కోల్పోయాను, నేను బతకలేని పరిస్థితిలో ఉన్నాను, నా భర్త పెన్షన్ నాకు మంజూరు చేయండి అని ఎంతోమందిని వేడుకున్నా కూడా 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు కూడా ఏమాత్రం కూడా చెల్లించినటువంటి వైసీపీ పాలనలో ఎంతోమంది బాధపడ్డారు. అలాంటి బాధను చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎవరికైతే విడో పెన్షన్ అంటే భర్తలు కోల్పోయినటువంటి భార్యలకు కానీ, భార్యలు కోల్పోయినటువంటి భర్తలకు కానీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 1,10,000 మందికి సహాయాన్ని అందించడం 4,000 రూపాయలు అనేది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమవుతుందని నేను మనవి చేసుకుంటూ, అదేవిధంగా రేపు అన్నదాతలకు ఏదైతే మేము మాట ఇచ్చామో 20,000 రూపాయలు పంటకు సహాయం అందిస్తామని చెప్పాం. వ్యవసాయానికి